తెలంగాణ టీడీపీలో కోల్డ్ వార్ నడుస్తోందా? తెలంగాణ టీడీపీ నాయకత్వంపై రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? ఢిల్లీ టూర్ డుమ్మా కొట్టడం వెనుక రీజన్ ఏంటి? అసలు తెలంగాణ టీడీపీలో ఏం జరుగుతోంది? అది చేస్తాం ఇది చేస్తామని ఢిల్లీ వెళ్లిన తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే హ్యాండ్ ఇస్తున్నారు. టీడీపీపై ఎవరైనా ఏదైనా అంటే ఇంతెత్తునెగిరే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కు డుమ్మా కొట్టారు. తెలంగాణ టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 15 మంది. వాళ్లలో 3 ఇప్పటికే కారెక్కారు. మరో 5-6 కారెక్కాలని తహతహలాడుతున్నారు. సో మిగిలేది 5-6. వాళ్లలో కంచుకంఠం రేవంత్ రెడ్డిది. ఈ మధ్యకాలంలో ఆ గొంతు సరిగ్గా వినిపించడం లేదు. ఢిల్లీ టూరే కాదు, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సందడి మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణ టీడీపీ నాయకత్వంపై రేవంత్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణపై రేవంత్ ఓసారి చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. మెట్రో రైలు వ్యవహారంలో రేవంత్ విమర్శలన్నీ దయాకర్ రావును టార్గెట్ చేసేందుకేనని గుసగుసలు టీడీపీలో వినిపించాయి. ఓ దశలో ఎర్రబెల్లి టీడీపీని వీడాలని డిసైడ్ అయ్యారు. ఎర్రబెల్లి కారెక్కితే తెలంగాణ సైకిల్ తాళం చెవులు తనకొస్తాయని రేవంత్ ఆ క్షణాన లోపల సంతోషపడి ఉంటారు. కానీ ఎర్రబెల్లి మనసు మార్చుకున్నారు. సైకిల్ పైన యాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఇక చేసేది లేక రేవంత్ బాబు మా దయన్న మంచోడంటూ ఎర్రబెల్లికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. రేవంత్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఎర్రబెల్లి. ఎల్ రమణను కలుపుకుని హడావుడి చేస్తున్నారు. ఎర్రబెల్లి ప్రెస్ మీట్లకు రేవంత్ దూరంగా ఉంటున్నారు. రేవంతే దూరంగా ఉంటున్నారా, ఎర్రబెల్లే దూరంగా ఉంచుతున్నారా అనేది ఇప్పుడు తెలంగాణ తెలుగు తమ్ముళ్లను తొలిచేస్తోంది. ఇంతకీ ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో?